జై హింద్. డే 3 ఇన్ తిరుమల. ఇప్పుడు తిరుమలలో ఉన్నాం. ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళి కౌంటర్కి వెళ్ళి మనం స్లాట్ వేయించుకున్నాం. 4 గంటలకి స్లాట్ ఇచ్చారు సాయంత్రం. తిరుమలకి చేరుకున్నాం మనం. ఇప్పుడు ఇప్పటి వరకు అంత పాత వీడియోలో మీరు చూస్తే అలిపిరి మెట్ల మార్గంలో పైకి వచ్చింది ఇదంతా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ తిరుపతికి వచ్చేసినాం. PUC 1లో అంటే కింద మనం లగేజ్ ఇచ్చినాం కదా, అది ఇక్కడ PUC 1లో ఉంది. ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. రూమ్ కానీ దర్శనం కానీ ఏది బుక్ చేయలేదు, ఏది లేదు. అన్నీ ఇప్పుడు లోపలికి వెళ్ళినాకనే ప్లాన్ అవుతుంది. అసలు ఎట్లా జరిగిద్ది, దర్శనం ఎట్లా అవుతుంది, రూమ్ దొరికిద్దో లేదో ఏందో కంప్లీట్గా తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం పైకి ఎక్కేటప్పుడు అలిపిరి మెట్ల దగ్గర లగేజ్ ఇస్తే ఇట్లాంటి కౌంటర్ది టోకెన్ ఇస్తారు. ఇది ఇక్కడ ఇస్తేనే వీళ్ళు లగేజ్ తీసుకొచ్చిస్తారు మనకి. ఇట్లా వాళ్ళకి ఇవ్వగానే దానికి సంబంధించిన బ్యాగులు ఎన్ని, ఆ బ్యాగులు ఎక్కడ ఉన్నాయి ఏదనేది వాళ్ళకి క్లియర్గా రిసిప్ట్ వస్తుంది. దాని ప్రకారం వెళ్ళి బ్యాగులు పట్టుకొని వచ్చేస్తారు. మన సూట్ కేసు ఇక్కడనే ఉంది. అదండి రెడ్ కలర్ కట్టింది అట్లా అదే మన సూట్ కేసు వచ్చేసింది. మిగిలిన బ్యాగులు మన బ్యాగులు కూడా వచ్చేసినాయి. ఇంతకు ముందు ఎట్లా అంటే లోపలికి పోయి మనం తీసుకొని వస్తుండే, కానీ ఇప్పుడు ఈ ట్యాగ్ సిస్టమ్ ఇచ్చారు కదా, అట్లా ట్యాగ్ చూసేసి దాని ప్రకారం మన బ్యాగులు అన్నీ పట్టుకొచ్చేసారు. మనకి రిటర్న్ ఇస్తారు. అంటే పక్కా ఒక బ్యాగ్ కూడా మిస్ కాదన్నట్టు, కంపల్సరీగా వీళ్ళే లోపల నుంచి తీసుకొస్తారు కాబట్టి. అండ్ ఇది TTD చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఇప్పుడు మనం CR ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి రూమ్స్ ఇట్లా ఏమన్నా కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు. ఇట్లా మాధవ అని ఉంటుంది. ఇక్కడ మొత్తం లాకర్స్ ఉంటాయి. రూమ్లో అయితే అవైలబుల్ లేవు పొద్దున 5 గంటల వరకు. అందుకే లాకర్స్లో మొత్తం మన బ్యాగ్లను పెట్టేసి స్నానం ఇవన్నీ కంప్లీట్ చేద్దామని ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ ఎన్ని లాకర్స్ అయినా తీసుకోవచ్చు. మన కీస్ వాళ్ళు ఇస్తారు. ఓన్లీ ఆధార్ కార్డు ఒకటి 2 రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోద్ది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాధవరం ఇట్లా ప్రతి కాంప్లెక్స్లో కళ్యాణ కట్టలు ఉంటాయి. ఎక్కడికక్కడ కళ్యాణ కట్టలకు లోపలికి వెళ్ళాలంటే ఇట్లా గుండె వేయించుకోవాలంటే ముందు ఒక కౌంటర్ ఉంటుంది. కౌంటర్లకు వెళ్ళి ఇస్తే వాళ్ళు ఫోటో తీసుకొని మనకు ఒక నెంబర్ అలాట్ చేస్తారు, అక్కడికి వెళ్ళాలన్నట్లు. ఇట్లా కళ్యాణ కట్టల లోపలికి రాగానే కౌంటర్ నెంబర్స్ ఉంటాయి. కానీ మనది ఏంటంటే ఫస్ట్ పుట్టెంటుకలు కాబట్టి ఒక ఆయన వచ్చి ఆయనే స్పెషల్గా నేను తీసుకుంటా అని చెప్పిండు. అందరి ఆయనే చేస్తా అని మాట్లాడిండు. ఇప్పుడు మేము వచ్చింది పుట్టెంటుకల కోసం అన్నట్లు చిన్నదాని. మళ్ళా చెర్రీది హర్ష వీళ్ళిద్దరి పుట్టెంటుకలు ఇక్కడ. అండ్ దాంతోపాటు డాడీ అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకుంటారు. ఎప్పుడైనా హర్షకు పుట్టెంటుకలు ఇప్పుడైతే ఈడ గోవింద గోవింద గోవింద. మా చిన్నోడు చెర్రీ పుట్టెంటుకలు ఇప్పుడు వీళ్ళిద్దరి ఒకటే సైడ్ అవుతున్నాయి తిరుమలలో. హర్షు ఇట్లా రూమ్స్ కావాల్సిన వాళ్ళు CR ఆఫీస్ దగ్గర ఇట్లా ఉంటుంది లైన్లో. మార్నింగ్ ఎర్లీ మార్నింగే అందరు లైన్లో నిలబడడం స్టార్ట్ చేస్తారు. కానీ 7 గంటలకు కౌంటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన ఫోన్కి మెసేజ్ వస్తుంది రూమ్స్ ఎక్కడ ఉన్నాయనేది. ఇప్పుడు మనం ఇదే లైన్లో ఉన్నాం. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది CR ఆఫీస్. దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 1 అయింది టైము. ఎన్ని గంటలకి అవుతుందో దర్శనం చూడాలి. ఇప్పుడు నైట్ అయితే పైకి సర్వ దర్శనం కాంప్లెక్స్ లోపలికి క్యూ దాంట్లోకి వెళ్తున్నాం. మనం ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళి కౌంటర్కి వెళ్ళి మనం స్లాట్ వేయించుకున్నాం. 4 గంటలకి స్లాట్ ఇచ్చారు సాయంత్రం. రాత్రి మనం పొద్దుగాల 2 గంటలకు పోతే సాయంత్రం 4 గంటలకు ఇచ్చారు స్లాట్.
అయితే సాయంత్రం 4 గంటల వరకు కాకుండా 12 గంటల వరకు లోపలికి ఎంటర్ కండి, గేట్ నెంబర్ 13 నుంచి అని చెప్పారు. అప్పటి వరకు రూమ్ అలర్ట్ కోసం ఇచ్చినాం. రూమ్ మనకు మెసేజ్ వస్తే రూమ్ అలర్ట్ అయింది. వెంగమాంబ సత్రం ఈ తిరుగుదాం అని అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం, తిరుమల టైం ఉంది కదా అన్నట్టు తిరుగుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ షాపులు, సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఇది. ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి. ముందు లేపాక్షి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ తిరుమాడ వీధులకు పైన ఉన్నాం. మొత్తం మంచుతోటి అద్భుతంగా ఉంది కదా. కొద్ది వెనక్కి వెళ్తే చూడండి, గోవిందా గోవిందా. ఇది మెయిన్ గర్భగుడి, తిరుమల తిరుపతి దేవస్థాన గర్భగుడి. ఇది వెంకన్న స్వామి ఇక్కడే కొలువై ఉంటాడు. ఇది మెయిన్గా తిరుమాడ వీధులు లోపలికి ఎంటర్ అయినట్లు. ఇక్కడ నుంచి చెప్పులు కానీ ఇట్లాంటివి వేసుకోవద్దు, అందుకే ఎవరైనా చెప్పులు ఇట్లన్నా చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వెళ్తారు. మెయిన్ ఆలయ గోపురం. ఆ దేవదేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే అందరం ఎగ్జిట్ అవుతాం. ఎవరైనా ఎంత పెద్ద విఐపి అయినా, నార్మల్గా వచ్చిన భక్తులైనా, సర్వదర్శనం తీసుకున్న మనలాంటి భక్తులైనా ఎవరైనా ఇక్కడి నుంచే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇవన్నీ తిరుమాడ వీధులు. స్వామివారు రోజు రథం మీద, రకరకాల రథాల మీద తిరుగుతారు ఇదే రోడ్లో. ఇక్కడ కనబడేది ఇది మనకు ఈ గుడి ఉంది కదా, ఇది వరాహస్వామి గుడి. వరాహస్వామికి శ్రీవారు ఒక భాగ్యాన్ని కల్పించారు. ఎందుకంటే అది ఎవరైనా వచ్చినప్పుడు దర్శనానికి, శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరాలన్నా, ఆ దర్శనం సంపూర్ణం కావాలన్నా కంపల్సరీగా ముందు వరాహస్వామి దర్శనం చేసుకున్నాకనే వెంకన్న దగ్గరికి వెళ్ళాలన్నట్లు. తిరుమాడ వీధులలో తిరుగుతున్నాం మనం ఇప్పుడు. ఈ తిరుమాడ వీధుల్లో నడవాలన్నా, ఈ ధూళి మనకు తగలాలన్నా అదృష్టం ఉండాలి. ఇది భూతల స్వర్గం అన్నట్లు. మన హిందువులకు భూతల స్వర్గం లాగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం. పూర్తి కొండ మొత్తం ఒక మంచి వైబు. ఇది వెంగమాంబ అన్నదాన సత్రం. నిత్యం వేలాది మంది హిందూ బంధువులందరికీ ఇక్కడ భోజన కార్యక్రమం జరుగుతుంది. 24 గంటలు దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అన్నప్రసాదాన్ని తీసుకొని వెళ్తారు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆ దేవదేవుడి ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలి. దీన్ని అన్నదానం అనకన్నా అన్న ప్రసాదం అనాలి. ప్రసాదంగా మనం శ్రీవారి ప్రసాదాన్ని ఇక్కడ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని తీసుకోవాలి. పైన ఇట్లా హాల్స్ ఉంటాయి, వచ్చే క్రౌడ్ని బట్టి హాల్స్ని అరేంజ్ చేస్తారు. మనం ఇప్పుడు వెంగమాంబ అన్నదాన సత్రం లోపలికి వచ్చినాం. ఇది భోజనం టైం కాదు, అల్పాహార టైము. దీనికి కూడా అల్పాహారానికి కూడా అరిటాకు, వాటరు అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పొంగల్ ఉంటుంది అనుకుంటా లోపల టిఫిన్. చూడాలి ఎట్లుంటుందో. కొన్ని వేల మంది భక్తులు వెయిట్ చేస్తారు. ఒక్కరిని కూడా లేదని చెప్పకుండా ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాట్లు జరుగుతాయి మన శ్రీవారి పాదాల చెంత. అల్పాహారంగా పొంగల్ ఇచ్చారు. పొంగల్లో కూడా మొత్తం మిరియాల ఘాటు, నార్మల్గా పెట్టేటప్పుడే మిరియాల ఘాటు వస్తుంది. మనం పొద్దున్న తీసుకున్నాం కదా మార్నింగ్, మనం టోకెన్ కోసం అంటే రూమ్ కోసం టోకెన్ తీసుకున్నాం కదా, మెసేజ్ వచ్చింది మనకు జిఎన్సీలో వచ్చింది. అంటే గరుడాద్రి నగర్ కాటేజ్ అన్నట్టు మనకు వచ్చిన అంటే మెసేజ్ వస్తుంది వెంటనే. మనకు ఒక 2 hours తర్వాత మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినాక వచ్చి పేమెంట్ చేయాలి. అంటే మాది 50 రూపాయల రూము. ఆ 50 రూపాయలకు 550 రూపాయలు కట్టుకోరు. ఖచ్చితంగా ఫోన్పే కానీ, గూగుల్ పే, లేకుంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డే. మిగిలిన 500 రూపాయలు మనం వెకేట్ చేసినాక 500 రూపీస్ మన బ్యాలెన్స్ రిటర్న్ వచ్చేస్తాయి మన అకౌంట్లోకి. దేంతో పేమెంట్ చేస్తే ఆ అకౌంట్లోకి వస్తాయి. అంటే మన అకౌంటే వాడండి కంపల్సరీగా. నాకు వచ్చింది 660E వచ్చింది. 660E దగ్గర ఉన్నాం మనం. ఇక ఇట్లా అక్కడక్కడ తాళాలు ఇచ్చు కేంద్రం అని ఉంటుంది. అక్కడ పోయి మనం పేమెంట్ చేసినాక వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళు కీజ్ ఇస్తారు. కీజ్ ఇచ్చి క్లీన్ చేసేసి మనకి రూమ్ అలాట్ చేస్తారు. మనది 660E అంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఆడికి వెళ్తున్నాం. రూమ్ ఎట్లుందో చూపిస్తా. 50 రూపీస్ రూమ్లు తిరుమలలో ఇట్లా ఉంటాయి. స్టార్టింగ్ ఎంట్రెన్స్. దీని లోపల 2 బెడ్స్ ఉంటాయి. అల్మారాలో ఇట్లా కూడా ఇస్తారు స్టార్టింగ్లో ఏమైనా పెట్టుకోవాలంటే. ఛార్జింగ్ సాకెట్లు ఉంటాయి. లైట్స్, గీజర్ అన్నీ ఉంటాయి. ఒక మిర్రర్. ఇది డ్రెస్సింగ్ రూమ్ అన్నట్టు. బాత్రూము, వాష్రూము 2 సపరేట్గా ఉంటాయి. మళ్ళీ లోపల ఇంటర్నల్ కూడా ఒక రూమ్ ఉంటుంది. దీనికి ఫుల్ సైజ్ ఒక అల్మారా ఉంటుంది. ఏమన్నా వస్తువులు ఇట్లా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు.
గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, హాట్ వాటర్ వస్తాయి. బాత్రూమ్ లోపలనే ఉంటుంది గీజర్. ఇది రూమ్ తీసుకున్నాం. రూమ్ తర్వాత 24 hours ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అయితే రూమ్ కోసం చాలా మంది వెయిటింగ్ ఉన్నారు కాబట్టి 24 hours కాదు, ఈవినింగ్ వరకు అన్నట్టు పర్మిషన్ ఇచ్చారు. ఈవినింగ్ వరకు మనం రూమ్ వెకేట్ చేయాలి. అంత లోపల తిరుమల చుట్టుపక్కల దర్శనం అయిపోయింది. దర్శనం కూడా చాలా అద్భుతంగా అయింది. కాబట్టి ఇప్పుడు తిరుమల చుట్టుపక్కల ఉన్న పాప వినాశనం అన్నీ తిరుగుదా ఉన్నట్టు స్టార్ట్ అయిపోయినాం ఫ్యామిలీ అంతా. ఈ రోజంతా అవి ఎక్స్ప్లోర్ చేసేసి రిటర్న్ అవుతాం. మనది జిఎన్సి గరుడ నగర్ కాంప్లెక్స్. అంటే ఈ టోల్ గేట్ దగ్గరలోనే ఉంటుంది అండి. ఈ టోల్ గేట్కి పక్కనే గీతోపదేశ ఉద్యానవనం ఉంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కృష్ణుడు అర్జునుడు తీసుకొని వెళ్ళేటప్పుడు గీతోపదేశం చేసేటప్పుడు ఇచ్చిన లాంటి బొమ్మ ఇక్కడ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ పార్క్ కూడా బాగుంది. ఇట్లా తిరుమల ఎక్కడి నుంచి ఎటు తిరగాలన్నా ఇట్లా ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్ని. అంటే ఏబీసీ అని ఉంటాయి. మనం ఎక్కడెక్కడ పాయింట్స్కి వెళ్ళాలి, దర్శనానికి కానీ ఇట్లా కాంప్లెక్స్లకి ఇట్లా వెళ్ళడానికి. ప్రజెంట్ మనం వెంగమాంబ ప్రధాన సత్రం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ నుంచి వెహికల్ కానీ బస్సు కానీ తీసుకొని ఇట్లాంటి ఎలక్ట్రిక్ బస్సులు ఏంటంటే ఫ్రీ బస్సులో అనౌన్స్ కూడా చేస్తున్నా. అంటే నెక్స్ట్ స్టాప్ ఏంది వచ్చేది, ఇప్పుడు వచ్చిన స్టాప్ ఏందని. నార్మల్గా ఇంతకుముందు ఉన్న బస్సులలో ఏంటంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఏ బస్ స్టాప్ వస్తుంది నెక్స్ట్ ఏందని చెప్పేది. ఈ అనౌన్స్ చేస్తున్నాయి. ఇలా అన్నప్రసాదం కేంద్రానికి సంబంధించిన టైమింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. టైమింగ్స్ రెఫర్ చేయొచ్చు. దాదాపుగా 8:30 నుంచి స్టార్ట్ అయితే 10:30 వరకు నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది అన్నప్రసాదం. ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హోటల్స్లో వీటిలల్లో నిన్న మేము ఒకసారి కుదరక హోటల్లో చేద్దాం కానీ అస్సలే బాగాలేదు. అండ్ కాస్ట్ చాలా ఎక్కువ, దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఏం లేదు. కానీ అన్నప్రసాదన కేంద్రం మాత్రం చాలా బాగుంది. నిజంగా ప్రసాదం మన లడ్డు ఎంత తీయగా ఉంటుందో లోపల ఇచ్చే అన్నం కానీ ముందు స్వీట్ పర్ఫెక్ట్ అథెంటిక్ ఆంధ్ర భోజనం ఇక్కడ దొరికిద్ది. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు హర్షు చెర్రీ కూడా తిన్నారు కదా. హర్షు ఊకే అన్నం తినడానికి వెళ్ళాం అక్కడికనే నైట్ కూడా అడిగండి. అంత బాగుంది. వాళ్ళకి చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చింది ఫుడ్. మన ధర్మం కోసం ఇక్కడ చాలా మందికి వచ్చిన అందరి భక్తులకి వీళ్ళు మంచిగా భోజనం పెడతారు. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మన బాధ్యత మనకి వీలైనంత సపోర్ట్ చేయడానికి. అందుకే మనం కూడా కొంత సపోర్ట్ చేద్దాం ఉన్నాం. డాక్యుమెంట్స్ మనం ఇవ్వచ్చు. అందుకే డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. ఇచ్చి కొంత డొనేషన్ చేద్దామని వచ్చినాం. యాక్చువల్లీ ఇది డొనేషన్ కాదు, మన బాధ్యత అన్నట్లు. ఇట్లా మంచి అరటి ఆకులలో భోజనం పెడతారు. స్వీట్ అన్నం హైలైట్. మొత్తం నెయ్యితో చేసిన స్వీట్ అన్నం పెడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి పచ్చడి కామన్. ఈ కర్రీ రోజు ప్రతిసారి మారుతూ ఉంటుంది. కొబ్బరి పచ్చడి మనకి అక్కడ దేవస్థానం కొట్టే కొబ్బరికాయలు ఉంటుంది, వాటితో చేస్తారు. చాలా అద్భుతంగా చేస్తారు. ఇట్లా అరిటాకు ఈ చేసే ప్రాసెస్ కూడా బాగుంటుంది. ఎమ్మటే ఇట్లా వెకేట్ చేయగానే క్లీన్ చేయడం చేసి టీం చేస్తూ ఉంటుంది. వెంటనే పెడతా ఉంటారు, మళ్ళీ సప్లై చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. రైస్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు తెలిసి ప్రతి తెలుగువాడు జీవితంలో ఒక్కసారైనా ఈ భోజనాన్ని రుచి చూసి ఉంటాడు. భోజనం చేసిన తర్వాత కూడా ఏం ప్లేట్స్ ఏం లేవు, అన్నీ అరటాకులు. కాబట్టి అరటాకులు ఇట్లా బయోడిగ్రేడబుల్ ప్యాకెట్స్లలో మొత్తం ప్యాక్ చేసి దానికి పంపిస్తారు. అంటే భూమిలో కలవడానికి వీలుగా ఉండేటట్టు జీరో వేస్టేజ్ పాలసీ. కొంత కూడా వేస్టేజ్ లేకుండా ఇట్లాంటి ప్లాస్టిక్ పేపర్లు కానీ ఇట్లాంటివి ఏం లేకుండా అరటాకులు కాబట్టి ఈజీగా భూమిలో కలిసిపోతాయి. ఎటువంటి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇంత లక్షల మంది తిన్నా కూడా ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగిపోయేటట్లు టీటీడీ వాళ్ళు చేస్తారు. లోపల నుంచి బయటకు వెళ్ళగానే ఇక్కడ క్యాలెండర్స్ కానీ డైరీలు ఇట్లా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇట్లా అన్నదానం నుంచి బయటకు వెళ్ళగానే అన్ని జీప్లు కానీ కార్లు కానీ ఇట్లా డ్రైవర్లు అడుగుతూ ఉంటారు వెళ్ళడానికి. మెయిన్ అంటే ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలంటే 100 నుంచి 150 వరకు వెళ్ళొచ్చు. బస్సు ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. మేము కంప్లీట్ వెహికల్ మాట్లాడదాం చూస్తున్నాం. 2000 చెప్తారు. 1000కి మాట్లాడినాం. చూడాలి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో లేదో. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, వెహికల్ మాట్లాడినాం. 2000 చెప్పారు. లాస్ట్కి 1200కు మాట్లాడినాం. అట్లా మనం మాట్లాడే స్కిల్స్ని బట్టి ఎంతవరకు తగ్గుతాం అనేది దాన్ని బట్టి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది పాప వినాశనం దగ్గరికి వచ్చినాం.
పాప వినాశనం దగ్గరికి వెళ్ళి లోపల కిందికి దిగాలి. అక్కడ దిగి అక్కడ చూసుకుంటారు. పూర్తిగా దండకారణ్యంలో ఉంటుంది పాప వినాశనం. ఫస్ట్ ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి ఎంక్రోచ్మెంట్లు ఇట్లాంటివి చేయనియారు, పెద్ద పర్మనెంట్ స్ట్రక్చర్లు కూడా కట్టనియారు. దానివల్ల ఇట్లా ఇంకా సేమ్ అంతే ఉంది. చెట్లు నరకకుండా ఉండడం, ఎండ ఉండడం అట్లే ఉంది. పాప వినాశనం నడుచుకుంటా పోయే దారిలో మొత్తం షాపులు ఉంటాయి, అన్ని కొనుక్కునేటివి ఉంటాయి. ఇది డ్యామ్, పాప వినాశనం డ్యామ్. ఇక్కడ వాటర్ మొత్తం అన్ని ఆగి ఉంటాయి. గేట్స్ ఓపెన్ చేస్తే అటు నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు వాటర్ కూడా పెద్ద ఏం లేవు. ప్రతిసారి ఇదంతా ఫిల్ అయి ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు. ఇది పాప వినాశనం. దీనికి సంబంధించిన నీళ్లు కొండ నుంచి జారి పడిపోతూ ఉంటాయి. అట్లా ఎక్కడి నుంచి వస్తాయి, సోర్స్ అనేది ఉండదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి. అందుకే ఇంతమంది భక్తులు వస్తారు. ఇక్కడికి వస్తే ఇక్కడ స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ నాశనం అయిపోతాయని పాప వినాశనం అని అంటారు. గంగాదేవి గుడి కింది కూడా వెళ్దాం. కిందికి వెళ్ళి దగ్గర నుంచి చూద్దామని. 20 ఏళ్ళ క్రితం వచ్చిన పార్క్ ఒకటి ఉంది పైన, సేమ్ అదే పార్క్ అంతే ఉంది. చెప్పినా కదా పెద్దగా డెవలప్మెంట్ అంటే ఇట్లా కన్స్ట్రక్షన్ చేసే డెవలప్మెంట్లు చేయరు. దానివల్ల ఏమైందంటే చెట్లు నరకడం, డిఫారెస్టేషన్ అయిపోద్ది, ఇట్లా ఇది. కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఇట్లా చేస్తారు. అండ్ ఇదంతా న్యాచురల్. ఇదిగో ఇక్కడికి వచ్చాయి వాటర్ పైనుంచి వస్తున్నాయి. ఇది కొండ అన్నట్టు, కొండ నుంచి వస్తూ ఉంటాయి నీళ్లు జారకుండా. ఇక్కడ ఎక్కడి నుంచి సోర్స్ అనేది ఏముండదు, డైరెక్ట్ ఎప్పటికీ గారుతాయి. నువ్వు 365 రోజులు ఎప్పుడు వచ్చినా ఇక్కడ నీళ్ళు గారుతూనే ఉంటాయి. ఇట్లా ఇట్లా మొత్తం పాప వినాశనానికి వెనకాలనే ఇట్లా చూస్తే మొత్తం కొండలు మంచిగా కనబడతాయి. అన్ని న్యాచురల్గా ఏర్పడ్డ కొండలు, శేషాచలం కొండలు. అంత అటవీ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం. ఇదే పార్క్. ఈ పార్క్లో పాత ఫొటోస్ ఉంటాయి, మా చిన్నప్పుడు దిగినాయి. సేమ్ ఇదే ఇక్కడే కరెక్ట్గా. నేను మన ఫోటో ఆల్బమ్లు ఉంది, దాని నుంచి తీసి పక్కన పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇవన్నీ సేమ్ అప్పుడు ఎట్లుందో అట్లా. అప్పటికన్నా ఇంకా చెట్లు చాలా పెద్దగా అయినాయి. అప్పుడు మామూలుగా ఫోన్లు రీల్ కెమెరాలు ఉండేవి, దాంతో చూసిన ఆ రీలు ఫోటో ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. తర్వాత ఇంటి వెనక కడిగిన తర్వాత తెలుస్తుంది. షెడ్స్ కూడా అప్పుడే ఇచ్చినాయి, ఇక్కడ కనబడే షెడ్స్ ఇవన్నీ. ఇక్కడ పాప వినాశనం దగ్గర కానీ తిరుమల కానీ ఇట్లా స్పెషల్గా కట్ చేస్తారు మామిడికాయలని, మంచిగా డిఫరెంట్ షేప్లా. మా శరీరానికి వీళ్ళకి క్యాప్లు తీసుకుంటున్నాం. చలికి కూడా పనిచేస్తుందిగా. మన సెకండ్ లొకేషన్ ఆకాశగంగా. ఆకాశగంగకి వచ్చేసినాం. పాప వినాశనం అయిపోయింది. ఆకాశగంగా కానీ లోపలికి పాతాళంలోకి నడిచినట్టు లోపలికి నడుస్తూనే ఉండాలి మెట్లు. అంటే లోయ ప్రాంతం. ఈ లోయ ప్రాంతం లోపల అక్కడ మనకు కనిపిస్తుంది కదా, వాళ్ళు నిల్చుని అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ మెట్లు దిగుకుంటూ వెళ్ళాలి. దాదాపుగా 200 నుంచి 400 మెట్ల వరకు ఉంటాయి. ఇవన్నీ దిగిన తర్వాత కిందికి వెళ్తాం. ఏమైంది దర్శకు దిగుతుందిరా. జై బజరంగబలి. హనుమంతుడు ఉన్న స్టార్టింగ్ లోనే. జై శ్రీరామ్. ఇక్కడ సీతా సమేత శ్రీరాముడు కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ ఆకాశగంగా స్థల పురాణం ఉంది ఇక్కడ. దీని కంక్లూజన్ ఏంటంటే ఫైనల్గా దేవాలయం పూజారి తిరుమల నంబి వాళ్ళు ఇక్కడ నుంచి పాప వినాశనం నుంచి నీళ్లు తీసుకొని లేదట ప్రతిరోజు అభిషేకం కోసం. అయితే తిరుమల నంబి వారు బాగా ముసలోళ్ళు అయిపోయినాక కూడా పాప వినాశనం నుంచి వాటర్ మోసుకుంటూ వెళ్ళడం ఇట్లా చూసిన శ్రీనివాసుడు ఒకసారి బాలుడు రూపంలో వచ్చి అడిగిండట. వచ్చి అడిగి కొన్ని నాకు వాటర్ ఏమంటే లేదండి ఈ అభిషేకం కోసం ఇచ్చే వాటర్ ఇవ్వడానికి ఉండదని చెప్తే, అప్పుడు వెనకాల బాలుడు ఒక బాణంతో కొడితే నీళ్లు కింద పడితే అట్లా మళ్ళీ తిరుమల నంబి వారిగా చేసేది ఏం లేదు, మళ్ళీ రిటర్న్ పోయి అక్కడి నుంచి నీళ్లు తీసుకొద్దామని పాప వినాశనం అవుతా అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఇక్కడ నువ్వు అంత దూరం పోవాల్సిన పని లేదు, నేను ఇక్కడనే వేస్తున్నా అని అంజనాద్రి కొండకు బాణం వేసి కొడితే ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, ఆ నీటి నుంచే అభిషేకానికి వాడండి అని ఆ రోజు చెప్పిండట. అప్పటి నుంచి వాళ్ళ వంశీయులు కానీ వీళ్ళందరూ ఇక్కడి నుంచే నీళ్లు తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తారు మన తిరుమలలో. అది ప్లేస్కున్న మెయిన్ ప్రాముఖ్యత. హనుమంతుడు లేని ఊరు లేదని చెప్తారు కదా, ప్రతి చోట హనుమంతుడు ఒక్కడే ఉంటాడు. కానీ ఆకాశగంగా ఈ తీర్థంలో క్షేత్రంలో ఇది అంజనాద్రి కొండ అంటారు. ఈడ స్పెషల్గా ఏంటంటే అంజనాదేవి వాళ్ళ అమ్మవారితోటి
అంటే హనుమంతుల వారి అమ్మవారు అంజనాదేవి సమేతంగా ఇక్కడ ఉంటారు. మనకు వెనకాల చూస్తే అంజనాదేవి ఉంది, కింద హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు కింద పాదాల దగ్గర ఉన్నటువంటిది. ఇక్కడే మన మానకోట దగ్గర ఇల్లెందులో కూడా హనుమంతుడు ఎక్కడైనా హనుమంతుడు పెళ్లి చేసుకుంటూ తన భార్యతో ఉన్న గుడి ఒకే ఒకటి మన ఇల్లెందులో ఉంది. అక్కడ కూడా ఒక రోజు వెళ్దాం. ఆకాశగంగా ఇక్కడ నుంచే ప్రతిరోజు అభిషేకానికి, స్వామివారి అభిషేకానికి నీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తాయి. కొంతమంది ధైర్యవంతులు మాత్రమే పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్లా నేను కూడా వెళ్తున్నా పైకి. ఇలా ఆల్రెడీ ఎక్కిరు మా వాళ్ళు పైకి ఎక్కిరు. పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ నీళ్ళు ఆడుతున్నాయి కదా, ఈ నీళ్ళే అభిషేకానికి వాడతారు. నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత న్యాచురల్గా వస్తున్నాయి కదా వాటర్. ఓన్లీ డైరెక్ట్గా కొండ నుంచి, అంటే కొండల ఫిల్టర్ ఇట్లా ఈ మట్టితో వస్తున్నాయి కదా, అందుకే చాలా న్యాచురల్ ఉన్నాయి. తాగితే కూడా స్వీట్గా ఉన్నాయి వాటర్. ఎన్ని మెట్లు దిగుకుండా కిందికి వచ్చినానికి వర్త్. కరెక్ట్గా వ్యూ బాగుంది, వాటర్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నాకు ఇంతసేపు పై నుంచి చూసిన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నట్టు, కానీ కరెక్ట్గా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం కాదు. నీళ్ళు ఇట్లా అడవి ప్రాంతాల నుంచి వస్తున్నాయి కాబట్టి అంత ప్యూర్గా ఉన్నాయి. ఏం మలినాలు ఇట్లా ఏం లేవు దాంట్లో. తాగి కూడా చూసినాం కదా, ఇట్లా ప్యూర్గా వస్తున్నాయి. ఆకాశగంగా, పాతాళగంగా అయిపోయింది. నెక్స్ట్ వేణుగోపాల స్వామి గుడికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ లైన్లో 3 అయిపోతే ఆ లైన్లో 3. ఓకే, మొత్తం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మనం అక్కడ 30 కిలోమీటర్స్. ఇది జపాలి అమ్మ, జపాలి. పోయినసారి వచ్చినాం చూడు. ఇప్పుడు ప్రజెంట్ మనం 3వ పాయింట్కి వచ్చినాం, వేణుగోపాల స్వామి గుడి. వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది లోపల, అక్కడికి వెళ్ళాలి. లోపలికి ఇది పెద్ద డెప్త్ ఉండదని చెప్పారు. ఇంతకుముందు ఆల్రెడీ మనం వచ్చినాము. వీటి వరకు అయితే ఈ మూడు ఒకటే లైన్లో ఉంటాయి. ఈ 3 అయిపోయిన తర్వాత వేరే లైన్, అది ఇంకొక రూట్లో వెళ్తాం. లోపలికి వెళ్ళి ఆలయం దగ్గరికి. ఎక్కడ ఇట్లా ఆలయాలకు కానీ సందర్శించే ప్రాంతాలకు రాగానే మొత్తం షాపులన్నీ అటువైపు ఇటువైపు ఉంటాయి. చిన్నపిల్లలు బొమ్మలకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం పైన 2 ప్రాంతాలు కిందికి దిగేంటే ఇది మొత్తం పైకి ఎక్కేది ఉంది, కానీ కనబడుతుంది గుడి కూడా దగ్గరలోనే ఉంది. పెద్ద నడిచేలేదు. ఇప్పుడు వేణుగోపాల స్వామి గుడికి మాత్రం నేను చేరి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మనం ఏమన్నా చెప్తావా? వేణుగోపాల స్వామి గుడి దగ్గర మాత్రం మొత్తం ప్రతి మనిషికి 5 రూపాయలు ఇక్కడ కలెక్ట్ చేస్తారు. హతీరాం బాబా అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామికి ఒక స్నేహితుడు లాగా అన్నట్టు. ఇద్దరు కూర్చొని పాచికలు ఆడేది ఇట్లా. ఆయన జీవ సమాధి అయిన చోటు ఇది. ఇక్కడ జీవ సమాధి అయిన చోటు. మెయిన్గా ఏంటంటే గిరిజనులు వీళ్ళందరూ దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. హతీరాం బాబా అని. హతీరాం బాబాకు సంబంధించిన జీవ సమాధి వేణుగోపాల స్వామి గుడికి పక్కనే ఉన్నాయి. హతీరాం బాబాకు సంబంధించిన స్టోరీ ఏంటంటే, స్వయంగా హతీరాం అని ఒక సన్యాసి ఉండేది. ఆయన భక్తి శ్రద్ధలు మెచ్చి శ్రీనివాసులు వచ్చి ఆయనతోటి పాచికలు ఆడేదట. అయితే అక్కడ దగ్గరలో ఉన్న నవాబు దాన్ని నమ్మలేదు. ఇదంతా కట్టుకథ అని ఏం చేసిండంటే, ఆయన ఒక రూమ్లో వేసి, హతీరాం బాబా అని ఆయన ఒక రూమ్లో వేసి మొత్తం ఆ రూమ్ నిండా చెరుగడ్డలు వేసి రూమ్ క్లోజ్ చేసిరట. క్లోజ్ చేస్తే రాత్రి వెంకటేశ్వర స్వామి వారు ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుగడ్డలన్నీ తిన్నారట. అందుకే తర్వాత అక్కడ ఒక రామాలయం కట్టిరు అన్నట్లు. దానికి గుర్తుగానే హతి అంటే ఏనుగు వచ్చింది కాబట్టి హతి, రాముని ఆలయం కట్టారు కాబట్టి రామాలయం, హతీరామ్ అని వచ్చింది. ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన నార్మల్గా చనిపోలేదు. అది 600 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన. ఆయన చనిపోకుండానే జీవ సమాధిలోకి వెళ్ళిపోయిండు. స్వయంగా జీవ సమాధిలోకి వెళ్ళిన చోటు ఇప్పుడు ఇక్కడ ఉంది. స్వయంగా హతీరాం బాబా జీవ సమాధికి వెళ్ళిన చోటు ఇక్కడ. ఇది హతీరాం బాబా మండపంలో ఇక్కడ స్వామివారి పాదాలు లెక్క చూడండి ఎన్ని పాదాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే హతీరాం బాబా సంబంధించిన వాళ్ళ శిష్యులు, వాళ్ళందరికి సంబంధించినవి. కానీ పైన శ్రీవారి పాదాలు ఉంటాయి. మొత్తం ఇవన్నీ టెంపుల్స్ అన్ని అడవి మధ్యలో ఉన్నాయి కాబట్టి 6 గంటల నుంచి 6 గంటల వరకు క్లోజ్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న గుళ్ళు టీటీడీ వాళ్ళేనా? అది వీళ్ళు వేద పాఠశాలలు ఉంటాయి చదువుకోండి. వేద పాఠశాలలో
ధర్మగిరి ఆ రూట్లో పోతాం కదా, ధర్మగిరి ఆ రూట్ ఉండేది. ఆ రూట్లో గుడి పందులు అంతా అక్కడే చదువుకునేది. మార్నింగ్ 7కి వెళ్ళిపోతారు. మళ్ళీ కొంచెం మంది వచ్చి ఆడ ఉంటారండి. బస్సు పోతాండి, అది సిటీది 4 పోతుంది. ఇట్లా లోపలికి పోతే వేద పాఠశాలలు ఇవన్నీ ఉంటాయి. అంటే గుడి బంధువు అనంట, అంటే గుడికి సంబంధించిన బంధువులు వాళ్ళందరూ పూజారులు, వీళ్ళు వాళ్ళందరూ వేద పాఠశాల నేర్చుకునే జాగాలు ఉంటుంది. ఆడికి ఎవరిని పోనీయరు, ఓన్లీ వాళ్ళని మాత్రమే లోపలికి నడుస్తుంది. నీళ్ళ డ్యామా? ఏం డ్యామ్ ఇది? భూగర్భ డ్యాము. మొత్తం తిరుమలకు వచ్చే నీళ్ళన్నీ ఇదంతా సోర్స్, వాటర్ సోర్స్. ఇదంతా పంప్ హౌస్. ఎండాకాలంలో బాగా సమ్మర్లో 36 గంటలు 48 గంటలు దర్శనం పడుతుంది, సర్వదర్శనం అని చెప్తారు కదా. ఇక ఈ లైన్లలో నుంచి నడుచుకుంటారు. ఎంత దూరం నుంచి ఈ బ్యారేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి శ్రీవారి దగ్గరికి నడుచుకుంటారు. మనకి 2 గంటలు పట్టింది దర్శనం, వాళ్ళకి 48 గంటలు 50 గంటల వరకు దర్శనం పడుతుంది ఇక్కడ. ఇదంతా మనకు వెహికల్ వెళ్ళడానికి ఈజీగా 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. అట్లాంటి నడుచుకుంటా లైన్లో వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఊహించుకోండి. మనం 4వ చోటుకు చేరుకున్నాం. ఇది మెయిన్ చోటు. తిరిగే అన్ని క్షేత్రాల్లో ఖచ్చితంగా ఇది విజిట్ కావాలి. ఒకవేళ మిగిలిన 5 మిస్ చేసినా కూడా ఇది మిస్ చేయొద్దు ఎవరైనా. ఎందుకంటే శ్రీవారి పాదాలు, ఇది మన శ్రీవారి మండపం, ఆ గుడి ఇదంతా ఉన్నది 6వ కొండ, ఇది 7వ కొండ. 7 కొండల వార అంటారు కదా, ఆ 7 కొండల లాస్ట్ ఫైనల్ పాయింట్ ఇది అన్నట్టు శ్రీవారి పాదాల కిందనే అంత మిగిలిన కొండ అన్నీ ఉంటాయి. చూడొచ్చు అడవి కూడా ఎంత భయంకరంగా, ఎంత పెద్ద ఉందో చెట్లు. సాయంత్రం 6 అయితే రానియరు, ఇక్కడి నుంచి లోపలికి రానివరట. ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడ గేట్స్ క్లోజ్ చేస్తారట. పైకి ఎక్కుతున్నాం మనం. ఇక్కడ ఆ మేఘాలు ఊగేది అన్ని చూడొచ్చు. 7 కోటలు ఎక్కితేనే అన్ని కంప్లీట్ చేసినట్టు. ఓన్లీ దర్శనం చేసుకుంటే 6 కొండల వరకే దర్శనం చేసుకున్నట్టు. 7 కొండల వాడు అంటే ఇక్కడ శ్రీవారి పాదాలు మెట్టు దర్శనం చేసుకుంటే 7 కొండలు సంపూర్తిగా దిగ్విజయంగా యాత్ర కొనసాగించినట్టు. నార్మల్ గుడి కూడా శ్రీవారి పాదాల కిందనే ఉంటాయి అన్నట్టు. పాదాల కిందనే తిరుపతి, తిరుమల అంతా. అంటే ఈ శేషాచలం చుట్టూ అడవి మొత్తానికి ఇది పీక్ పాయింట్ అయి ఉండొచ్చు దాదాపుగా. అందుకే మేఘాలు నాకు ఇక్కడ ఇట్లా మేఘాలు తగులుతున్నట్టు కనబడుతున్నాయి. సాలెపూర్ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. అంటే ఇవన్నీ అడవిలో పెరిగేటి, మొత్తం అడవిలో ఉండే జంతువులు, పక్షులు, కీటకాలు ఇవన్నీ కాబట్టి ఇంత పెద్దగా ఉన్నాయి. నెట్ మీకు కనబడితే అది కెమెరాలో కనబడుతుందో లేదో లేదు కానీ ఇదంతా ఉంది. ఇదంతా ఉంది, నెట్ కనబడుతుందా నీకు? ఇప్పుడు మనకు కనబడే ఈ చెట్లు, ఇది అది అవన్నీ శ్రీగంధం చెట్లు, పెద్దగా ఎదిగినాయి, న్యాచురల్గా ఎదిగిన చెట్లు. ఓన్లీ ఇక్కడ మాత్రమే లభిస్తాయి. అందుకే ఇక్కడ ఈ దగ్గరలోకి రాగానే వాసన అంత నీట్గా వాసన వస్తుంది, గంధం వాసన. ఇంటికి చేరుకోవాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం శ్రీవారి పాదాలకు వచ్చేసినాం. శ్రీవారి పాదాలు వచ్చేసినాం. ఏడుకొండల హైయెస్ట్ పాయింట్ శ్రీవారి, స్వయం శ్రీవారి పాదాలు ఇక్కడ. శ్రీవారి పాదాలు ఇట్లా శ్రీవారి పాదాల దగ్గర కొందరు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని ఇట్లా మొక్కుకుంటూ ఉయ్యాలు కడతారు. ఇట్లా ఎన్నో ఉయ్యాలు ఉన్నాయి చూడొచ్చు మీరు. అంటే వీళ్ళందరి కోరికలు నెరవేరి పిల్లలు పుట్టినాక ఇట్లా వచ్చి ఉయ్యాలు కడతారు అన్నట్టు. ఇవన్నీ చెట్లు కనబడుతున్నాయి కదా, చాలా పాత చెట్లు. కనీసం ఒక్కొక్క చెట్టుకు 100 నుంచి 500 ఏళ్ళ పాత చెట్లు శ్రీవారి పాదాల దగ్గర ఉంటే. 7 కొండల పైన పీక్లో ఉన్న చెట్లు అయినా ఇంత దృఢంగా నిలబడ్డాయి చూడండి. అంటే ఈడ గాలి ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా వచ్చేదానికన్నా ఇంత హైట్లో గాలి ఫోర్స్ బాగుంటుంది. అయినా ఈ స్టాండర్డ్గా నిలబడ్డాయి అంటే వేర్లు ఎంత దృఢంగా లోపలికి పోయి ఉంటే ఇంత గట్టిగా నిలబడ్డాయి చూడండి. చెట్లు ఇవి పడిపోలేదు. ఒక చెట్టు సపోర్ట్ లాగా ఉంది గాలిని కూడా కంట్రోల్ చేయడం కోసం. 6 ప్రాంతాల్లో ఇది 5వ ప్రాంతం. దీనిలోనే ఇంకొకటి 6 కూడా ఉంటుంది. 5వది ఏంటంటే శిలాతోరణం, దీని తర్వాత చక్రతీర్థం అని ఉంటుంది.
ఈ శిలాతోరణం ఏంటంటే ఎక్కువ దేవస్థానం దీనికి సంబంధించింది కాకుండా ఆర్కియాలజీకి సంబంధించింది. కేవలం ఒక 1200 నుంచి 1500 సంవత్సరాల క్రితం, 100, 1000 ఒకసారి లోపలికి పోయినాక కన్ఫర్మ్ చేసి నేను చెప్తా. అంత చాలా పురాతనమైన రాళ్ళతోటి ఏర్పడిన తోరణం లాంటిది. ఎన్నో భూకంపాలని వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డది. ఇది చూపిస్తా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా కళాతోరణం రూపంలో ఉంది కదా. దీనిది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చదివి అక్కడ మ్యాటర్ చదివి షాక్ అయినా. ఏంటంటే ఈ కళాతోరణం న్యాచురల్గా ఏర్పడింది కదా. ఇది ఏర్పడి నేను ఒక 1500-15,000 సంవత్సరాలు అయి ఉంటుందని నేను అనుకున్నా. కానీ అక్కడ బోర్డు చూసి లిటరల్లీ షాక్ అయిపోయినా. ఏంటంటే 150 కోట్ల సంవత్సరాల పూర్వం అయిందని మన జియోగ్రఫీ వాళ్ళు, అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి, రాళ్ళని సర్వే చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన డీటెయిల్ 150 కోట్ల సంవత్సరాలు. అంటే ఈ భూమి ఏర్పడ్డప్పుడు ఉన్న ఇవి కొండలు అన్నట్టు. అంటే న్యాచురల్గా ఇట్లా కళాతోరణం లెక్క ఉంది. అది కూడా 150 కోట్ల సంవత్సరాల నుంచి నిలబడ్డది. ఎన్నో భూకంపాలని వీటన్నిటిని ఎదుర్కొంటూ. ఇక్కడ ఒక ఎంక్లోజర్ లో అడవి జాతికి సంబంధించిన కోళ్ళని వీటన్నిటిని పెట్టారు. అడవి కోళ్ళు వీటన్ని కలిసి ఒక నెమలి కూడా ఉంది చూడండి. నెమలి, అడవి కోళ్ళు, అన్ని అడవి కోళ్ళే. కానీ ఇవన్నీ కలిసే ఉన్నాయి చూడు. ఒకటొకటి ఏం ఓడుచుకోవట్లే, ఏం లేవు, మంచిగా ఉన్నాయి. బాయ్ బాయ్. మోర్ పావురాలు. ఇప్పుడు మనం చేరుకుంది ఇది 6వ ప్లేస్, చక్రతీర్థం. చక్రతీర్థం అనేది అన్ని లొకేషన్లలో ఇది లాస్ట్ ఫైనల్ లొకేషన్, 6వ లొకేషన్. ఇక్కడికి వచ్చిన చక్రతీర్థానికి సంబంధించింది. అంటే ఇది శ్రీవారిది. ముందు కనబడిన దాని వరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది. ఇది మాత్రం దేవస్థానానికి సంబంధించింది. చక్రతీర్థం ఇది పద్మనాభ అనే ఒక భక్తుడు వాళ్ళు రాక్షసుల బారి నుంచి కాపాడమని వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే వెంకటేశ్వర స్వామి తన చక్రాన్ని పంపించిండట ఇక్కడికి. ఆ చక్రమే రాక్షసుని దానికి సంబంధించిన స్టోరీ ఇక్కడ. అయితే ప్రతి కార్తీక మాసం 12వ రోజున, ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే 12వ రోజున ఇక్కడ నుంచి చక్రాలను తీసుకెళ్లి చక్ర స్నానం చేస్తారు. శ్రీవారి అక్కడ తీర్థంలో చక్ర స్నానం చేస్తారు కదా, అది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు వాటిని. ఇక్కడ మెట్లు ఒక రకంగా ఉన్నాయి, అంత దిగేటట్లు లేకుండా స్లోప్ గా ఒక రకంగా తయారు చేసారు. ఎక్కువ వాటర్ సౌండ్ వస్తుంది, నాకు తెలిసి మొత్తం నీళ్ళు ఉండొచ్చు లోపల. ఏదో జలపాతం లెక్క ఇక్కడికి సౌండ్ వస్తుంది. కానీ చాలా దట్టమైన అడవి మధ్యలోనే ఉంది ఇది కూడా. చూసిన అమ్మ ఇబ్బంది పడుతుంది, అయినా కూడా అన్ని కంప్లీట్ చేసింది ఇప్పటి వరకు అయితే. అమ్మా బానే ఉంది అమ్మ, తిరిగేది బానే ఉంది ఆ చుట్టూ, ఏం కదా ఇంకా ఉందా? చుట్టూ తిరగాలి కానీ ఏం కాదు. ఇక మనం అన్ని 3500 మెట్లు ఎక్కినా ఇదే. అదే పైనుంచి వచ్చినప్పుడు వినబడుతుంది చప్పుడు, అదే జలపాతం ఉంటుంది అన్నట్లే. ఇదే జలపాతం ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక రాయిని చూసుకొని టార్గెట్ చేసి దాని మీదకి కాయిన్ చేస్తారు, దాని మీద నిలబడాలన్నట్టు. మనం కూడా కాయిన్ చేద్దాం. మా హర్ష ఒక రాయి వేస్తుంది, ఒకటి కాయిన్ వేసింది. ఏరా డాడీ ఒక కాయిన్ వేస్తాడు, చూద్దాం ఎవరు పడతాయో. ఆగిందా దాని మీద? అవునా, నేను కూడా ఒకటి ఎత్తాడు. పర్లేదు, కింద పోయింది. ఇది కింద పోయినాడు క్లియర్ గా కనబడదు, ఇల్లు కూడా కనబడదు. ఎప్పుడైనా మీరు టూరిస్ట్ స్పాట్లలో ఇలాంటి వాటి దగ్గర ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ ఇట్లా వేసుకున్నట్టు కనబడితే వాళ్ళని చూసి జడ్జ్ చేయకండి. అక్కడ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ నడవడానికి ఇబ్బంది పడ్డప్పుడు ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. సేమ్ ఇప్పుడు నా లెక్క. ఇక్కడ బండగా నడుతుంది కదా, చాలా అంటే చాలా స్లిప్పర్గా ఉంది. నేను ఇప్పుడు స్లిప్ అయిపోయినా ఇక్కడ సడన్గా. మధ్యలో సిమెంట్ ఉన్న దగ్గర కాలు పెట్టు. మొత్తం న్యాచురల్గా వాటర్, దానికి సంబంధించిన సౌండ్ వస్తుంది, జలపాతాలు ఇవన్నీ. నడిచేటప్పుడు ఆ సిమెంట్ మీద దారి పెట్టు. ఇక్కడ వేసిరు కదా దాంట్లో నడు.
దీంట్లో నడు జారు. చాలా పురాతనమైన దేవాలయం ఉంది ఇక్కడ. దేవాలయం దగ్గరికి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ శివాలయం ఉంది. శివాలయం మళ్ళీ మనం వచ్చింది కూడా కార్తీక సోమవారం కాబట్టి దీపం వెలిగించడం తీసుకున్నాం. 50 రూపాయల దీపం ఇక్కడ శివాలయానికి ఎదురుగా అందరు దీపాలు వెలిగిస్తారు. అమ్మ కూడా వెలిగిస్తుంది. ఏదమ్మా నీది ఎక్కడనే ఉందా? చేయగలుగుతా, జాగ్రత్త. కొంచెం మొక్కో. ఓకే, ఇక్కడ శివాలయం ఉంది చక్రతీర్థం దగ్గరే. ఈ శివాలయం ముందు అందరూ దీపాలు వెలిగిస్తారు కదా. దీపాలు వెలిగించిన మనం కూడా శివాలయం చూపిస్తాం. హర హర మహాదేవ్. పద్మనాభ అనే భక్తుడు అడిగిండు కదా స్వామివారిని, రాక్షసుడు ఇబ్బంది పెడతాండి సంహరించామని. ఇట్లా తన చక్రాన్ని పంపించిండు కదా. చక్రానికి సంబంధించిన గుర్తులు అన్నట్లు ఇవి. ఇది రాయి మీద ఏర్పడింది. ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడ ఏర్పడిన రాళ్ళల్లో ఇక్కడ ఒక రాయి చూడండి, సింహం రూపంలో సింహం కూర్చున్నట్టుంది. అమ్మ వాళ్ళు వీళ్ళంతా షాపింగ్ వేరు. నేను LLB ఎగ్జామ్ ఉందని సడన్గా తెలిసింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. డాడీ వాళ్ళు వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. నేను ట్రైన్ స్లీపర్ బుక్ చేసిన, బస్సు ఫస్ట్ టైం స్లీపర్ బస్ ఎక్కబోతున్నా. ఎట్లుంటుందో చూద్దాం. ఓకే, సరే, ఓకే, బై డాడీ.